అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు కాట్రగడ్డ పున్నారావు గారు వారికున్న వ్యవసాయ భూమిలో గత కొంతకాలంగా పంటలను పండిస్తున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి పంటల వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే పున్నారావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఈ ప్రకృతి వ్యవసాయం ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? గత 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేసే కంటే ముందు ఏం చేసేవారు మీరు? నేను బ్యాంక్ ఎంప్లాయ్ అండి. కరోనా టైంలో నేను రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మరి ఈ వ్యవసాయం మీకు ఎలా అలవాటైంది? చిన్నప్పుడు మా నాన్నగారు చేసే వ్యవసాయంలో నేను పాలు పంచుకునేవాడిని. అప్పటి నుంచి వ్యవసాయ పద్ధతులు నాకు అన్ని తెలుసు. ఈ వ్యవసాయ పనులన్నీ మీకు అలవాటే. ఎద్దుల వ్యవసాయం చేసేవాడిని అప్పట్లో, చెక్క పనిముట్లతోటి. అయితే ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మీకు చేయాలనే ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది మీకు? అంతకుముందు కెమికల్ వ్యవసాయం చేసే టైంలో నాకు పాయిజన్ అటాక్ అయిందండి. పాయిజన్ అటాక్ అయ్యి నేను వ్యవసాయం విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. జాబ్కి వెళ్ళాను. ఈ పాయిజన్ వ్యవసాయం మన పిల్లలు ఎలా చేస్తారు, మనం ఎట్లా చేస్తుంటే ఆ ఉద్దేశంతో నేను జాబ్కి వెళ్ళి రిటైర్ అయ్యి మళ్ళీ ఈ ప్రకృతి వ్యవసాయం ఇంట్రెస్ట్గా ఉందని నేను దీనిలోకి రావడం జరిగింది. ఈ సబ్జెక్ట్ అంతా ఎలా తెలుసుకున్నారు మీరు దీని గురించి, అసలు ప్రకృతి వ్యవసాయం గురించి? పాలేకర్ గారి మీటింగ్ జరిగిందండి నాగార్జున యూనివర్సిటీ దగ్గర. అప్పుడు మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. మీరు ప్రకృతి వ్యవసాయం ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు? నేను 2 ఎకరాల పొలంలో గత 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు మీకు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి? ఛాలెంజెస్ అంటే మెయిన్ కలుపు సమస్య ఒకటి ఉందండి. ఆ కలుపుకు కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్లు గోమూత్రం ద్వారాగా కొన్ని ప్రయోగాలు చేశాను. కొంతవరకు ఫలితాలు వచ్చినాయి. మీరు ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్న పంటలు ఏమేంటి? మెయిన్ ప్రధాన పంట వరి పంట అండి. తర్వాత అంతకుముందు శనగలు, మినువులు వేశాను. మొదటి సంవత్సరానికి ఇప్పటికీ చూసుకుంటే కనుక దిగుబడి ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ సంవత్సరం అచ్చంగా శనగలు వేసినప్పుడు అచ్చంగా ఓన్లీ వుడ్ యాష్ తోటి పండించానండి. 12 క్వింటాలు పండినాయి 2 ఎకరాలకి, పెట్టుబడి తక్కువ తోటి. దిగుబడి ఇప్పుడు పొలం సాయిల్ డెవలప్ అయింది. పూర్తిగా ఇంకా జీవామృతాలతో అవసరం కూడా లేకుండా పొలం పండుద్దని ధీమాతో ఉన్నాను నేను. ఓకే, మీరు వరిలో అంటే ఎక్కువ దేశీయ రకాలు వేసామని చెప్పారు ముందు. అవును. అంటే ఈ దేశీయ రకాలని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? దేశీయ రకాల్లో చీడపీడలను తట్టుకునే గుణం ఉంటుందండి. ఇది పురాతనమైన విత్తనాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను దేశీయ రకాలను ఎంచుకున్నా. ఓకే, ఒకసారి మీ దగ్గర ప్రజెంట్ ఉన్న వరి వంగడాల గురించి చూద్దామండి. ఓకే అండి. మీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ వరి పంట వేసే ముందు భూమిని ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు? అంటే ఎటువంటి సేంద్రియ ఎరువులని నేలకు అందిస్తున్నారు? అంటే ఫస్ట్ PMDS విత్తనాలు చల్లుతామండి, ఒక 20 రకాలు. అవి చల్లి భూమిని సారవంతం చేస్తాం. తర్వాత ఆవు ఎరువు తోలుతాం భూమిలో. ఎంత తోలుతున్నారు మీరు ఎకరానికి? ఇప్పుడు ఎకరానికి వచ్చి 4 ట్రక్కులు తోలేమండి. PMDS వేస్తున్నాం అన్నారు కదా, అది ఎన్ని రోజులకి మీరు నేలలో కలిగి దున్నుతున్నారు? PMDS కింద 20 రకాలు అన్నారు. అది పూత దశలో వచ్చినప్పుడు భూమిలో కనుక కలిగి దున్నుకుంటే మంచి భూమికి సారవంతం అవుతుంది. ఎన్ని రోజుల తర్వాత కలిగి దున్నుతున్నారు? 30 రోజుల తర్వాత. మామూలుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఫస్ట్ నవధాన్యాలు అంట 9 రకాలు వేసేవాళ్ళు, తర్వాత 18 రకాలు, తర్వాత ఇప్పుడు 30 రకాలు అంటున్నారు. అంటే మీకు 20 రకాలు బాగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ 20 రకాలనే ఎంత ఎకరానికి ఎంత విత్తనం చల్లుతున్నారు మిక్సింగ్ చేసి? ఎకరానికి 20 కేజీలు లెక్క చల్లుతున్నారు. తర్వాత మరి నాటు వేసే ముందు మరి నారుమడి ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు? నారుమడి కాదండి, ఇది డైరెక్ట్ సోయింగ్. ట్రాక్టర్ తోటి ఎదబెట్టుకోవటం. నారుమడి వేసి నారు పెంచి ఖర్చు భారం అయిపోతుంది. సో మీకు ఇది బెనిఫిట్గా ఉంది? మాకు ఇది బెనిఫిట్గా తక్కువ ఖర్చుతోటి చేసుకుందామని ఆలోచన. మీరు ప్రధానంగా వరిలో మన పురాతన రకాలు దేశవాళీ వెరైటీస్నే ఎంచుకున్నారు. ప్రజెంట్ ఏమేమి ఉన్నాయి దీనిలో? ప్రజెంట్ మైసూర్ మల్లికాను, ఇంద్రాణి, రత్న చోడి కొద్దిగా ఉందండి, ట్రైల్ కోసం వేసాము. అంటే సీడ్ డెవలప్ చేసుకోవడానికి, సీడ్ డెవలప్మెంట్ కోసం. మనం ఉన్న ఫీల్డ్ ఏంటిది? ఇది మైసూర్ మల్లిక అండి.
దీనిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, అసలు బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి దీనిలో? ఇది చిన్నపిల్లల ఎదుగుదలకి పోషక విలువలు ఎక్కువ ఉంటాయండి. ఆ ఉద్దేశంతో చదువులో బాగా రాణిస్తారు. ఇది జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది విత్తనం తినటం వల్ల. అందుకోసం ఇది చిన్నపిల్లల పోషకాలు ఉంటాయని దీనిలో వేయటం జరిగింది. ఓకే, మెడిసినల్ వాల్యూస్ గురించి చెప్పారు. పంటలో ఎట్లాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి అంటే ఇది ఎంత ఎత్తు పెరుగుతుంది? పంట వచ్చంటే ఇది సుమారుగా 2.5-3 ఫీట్లు వరకే పెరుగుతుందండి. దుబ్బు ఎలా చేస్తుంది దీనిలో? దుబ్బు మామూలుగా బాగానే చేస్తుంది. దుబ్బుకి ఒక 20-30 పిలకలు దాదాపుగా ఉంటాయి. ఎంత దిగుబడి రావచ్చని మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది మైసూరు మల్లిక. ఇది మొదటిసారా ఇంతకుముందు వేసారు? అంతకుముందు ఇంద్రాణి వేసాను ఇదే భూమిలో. ఈ సంవత్సరం మైసూరు మల్లిక వేసాను. ఎకరానికి ఎంత విత్తనం వాడారు ఇక్కడ? మైసూరు మల్లిక ఎకరానికి 25 కేజీలు వాడామండి. దీని పంట కాలం వచ్చి 135 రోజులు అండి. మీరు ఈ అంటే దీనికి కానీ మైసూర్ మల్లిక కానీ ఇతర ఇంకోటి ఇంద్రాణి కానీ రన్నింగ్ టైంలో మీరు ఎటువంటి మాన్యూర్స్ ఇస్తున్నారు అంటే ద్రవ రూపంలో కానీ ఘన రూపంలో కానీ? ఫస్ట్ వేసవి కాలంలో మామూలుగా గొర్రెల మంద కట్టించానండి. తర్వాత అంటే ఈ పిఎండిఎస్ విత్తనాలు ప్లస్ ఆవేరు కాకుండా వీటికంటే ముందే గొర్రెల మంద గొర్రె పెంట తోలిచ్చాను. పంట రన్నింగ్ టైంలో ఇక పోషకాలు ఏమి అందించలేదండి. ఒక ఆముదం పిండి వేసాను. అది ఎందుకంటే 2 రకాలుగా ఉపయోగపడుతుంది. అది పెస్ట్ కంట్రోల్ కి పైరు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఎట్లా ఇస్తున్నారు అంటే ఆముదం పిండిని ఎట్లా ఇస్తున్నారు? అట్లా చిమ్మటమే. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మరి? అది సత్తెనపల్లి దగ్గర ముప్పాళ్ళ అనే గ్రామం ఉందండి. అక్కడ హోల్సేల్ గా అమ్ముతారు. రేట్లు విచారించి అక్కడ తెచ్చుకున్నారండి. అక్కడ రైతులకు అందుబాటులో ఉంటుంది. మరి ఇంద్రాణి వెరైటీ ఎంత విస్తీర్ణంలో వేశారు? ఇది ఇంద్రాణి వెరైటీ ఎకరం విస్తీర్ణంలో ఉందండి. అరెకరం మళ్ళు మొత్తం ఎకరం. ఓకే, ఈ ఇంద్రాణిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి? ఇది ఇంద్రాణిలో ఇది సుగంధ భరితమైన విత్తనం అండి. ఇది అన్ని వయసుల వారు తినవచ్చు. ఇది వండుతుంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే వాసన స్మెల్ వస్తుంది. అరోమా లాగా మంచి స్మెల్ వస్తుంది. అందుకోసం ఇది ఎంచుకోవడం జరిగిందండి. ఇంతకు ముందు వేసారా ఇది? లాస్ట్ ఇయర్ కూడా ఇదే వేసాను. లాస్ట్ ఇయర్ కూడా ఇదే వేసాను. ఎంత హైట్ పెరుగుతుంది ఇది? సుమారు ఎన్ని అడుగులు? 4 అడుగుల దాకా పెరగొచ్చండి. 4 అడుగులు. దీని పంట కాలం ఎంత? 135 రోజులు అండి. ఇప్పుడు ఎంతకాలం ఇంకా ఎన్ని రోజుల్లో దీన్ని హార్వెస్ట్ చేయబోతున్నారు? ఇప్పటికొచ్చి 100 చిల్లర అవుతుంది, 100 రోజులు చిల్లర అవుతుంది. ఇంకో 20 రోజుల్లో హార్వెస్టింగ్ రెడీగా అవుతుంది. ఎలా ఉంది అంటే మీరు గత సంవత్సరం చూసారు కదా ఇంద్రాణి వెరైటీ, ఎలా ఉంది మీకు? ఈ సంవత్సరం ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయండి. పోయిన సంవత్సరం కలుపు సమస్య గురించి కొద్దిగా ఎద్దులతో వ్యవసాయం చేయడం జరిగింది, కొంత బూడింది. ఈ సంవత్సరం పైరు నిండుగా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి ఎక్కువగా వస్తుందని నా అంచనా అండి. ఈ రత్నచోడి మీరు అంత ఇంట్రెస్ట్గా వేయడానికి కారణం ఏంటి? అంటే మీరు ఇక్కడ సీడ్ని డెవలప్ చేసే ఉద్దేశంతో కొంత ప్లేస్లో వేశారు కదా, ఎంత విత్తనం వేశారు? ఇది 5 కేజీలు విత్తనం వేసానండి. వచ్చే సంవత్సరం ఇదే 50 కేజీలు, దాదాపుగా 60-70 కేజీలు అవ్వచ్చండి. ఇది 2-3 ఎకరాలకి విత్తనంగా సరిపోతుంది. ఈ ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది అంటే దీనిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది స్పీడ్గా పెరుగుతుంది. అంటే కలుపును అధిగమించి పెరుగుద్ది అనమాట. అందుకోసమే దీన్ని ఎంచుకున్నా. ఇంతకు ముందు చూసిన ఇంద్రాణి కానీ మైసూర్ మల్లిక గానితో పోలిస్తే ఇది హైట్ ఎక్కువ ఉంది. ఎంత హైట్ వరకు పెరుగుతుంది ఇది? ఆ విత్తనం కాడికి సుమారు 5 అడుగులు పెరుగుతుందండి. నెక్స్ట్ ఇయర్ అంటే కంప్లీట్గా అయిపోయినా ఎక్కువ స్థాయిలో వేస్తారు ఇది? ఇది ఎక్కువ స్థాయిలో వేద్దామని ఇది ఎంచుకోవడం జరిగింది. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 5 అడుగులు పెరిగినా కిందకి పడిపోలా, అట్లా నిలబడే ఉన్నది. తుఫానికి కూడా ఆగి నిలబడింది. మీరు ఈ వరి తర్వాత ఇప్పుడు ఈ పంట తర్వాత ఏం వేయాలనుకుంటున్నారు?
1 ఎకరం పెసరను 1 ఎకరం నువ్వులు వేద్దాం అనుకుంటున్నాను. మీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించే క్రమంలో పురుగు తెగుళ్ళు ఏమైనా ఆశించినప్పుడు ఎలా నివారిస్తున్నారు? పురుగు తెగుళ్ళు వచ్చినప్పుడు వేప గింజల కషాయం వాడేవాడిని అండి. దోమ వచ్చినప్పుడు అది పురుగు కూడా అంతగా వచ్చేది కాదు. వేప గింజల కషాయం అన్ని రకాల పురుగుల్ని నివారణ చేయగలుగుద్ది. గుడ్డు దశనే చంపేస్తుంది. అవేనా ఇంకేమైనా వాడారా? పులిసిన మజ్జిగ వాడేవాడి. మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా, అదే కేవలం అంటే వుడ్ యాష్ బూడిదతోనే వ్యవసాయం మొదలు పెట్టి అన్నారు. అది ఎలా తెలుసుకుని మీరు అది స్టార్టింగ్ లో చేశారు? ఏ పంట మీద ఉపయోగించారు? అది యూట్యూబ్ లో చూసుకొని ఆ వుడ్ యాష్ వల్ల ఉపయోగాలు భూమి మీద పడ్డా కానీ భూమి సారవంతం వద్దండి, మొక్క మీద పడ్డా పెస్ట్ కంట్రోల్ అవుద్ది. ఆ ఉద్దేశంతో నేను ఆ సంవత్సరం అచ్చంగా వుడ్ యాష్ తోటి నేను శనగలు పండించానండి. బానే ఉంది. పెట్టుబడి ఖర్చు తక్కువ. అంటే మీరు మొదలు పెట్టేటప్పుడు కొద్దిగా సులభంగా అయ్యే మార్గం చూసుకొని అలాంటిది ఎన్నుకున్నాను. మీరు ఈ వీడియోలైనా ఏదైనా శిక్షణా తరగతులకి హాజరయ్యారా? శిక్షణా తరగతులకు హాజరయ్యానండి. 2015 నుంచి 2020 వరకు సుమారు 10-11 క్లాసులు అటెండ్ అయ్యానండి. రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళే. అవి అన్ని క్లాసెస్ కి హాజరయ్యారు కదా, ఏం తెలుసుకున్నారు అక్కడ? అన్ని రకాల పంటల గురించి శిక్షణ కార్యక్రమం రైతులకి అద్భుతంగా ఇస్తున్నారండి. అంటే అక్కడ చెప్పే ప్రముఖులు కానీ లేదంటే శాస్త్రవేత్తలు రైతుల అనుభవాలు మీకు ఉపయోగపడినాయి? ఉపయోగపడ్డాయండి, 100% ఉపయోగపడ్డాయి. మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా మన కుటుంబ సభ్యుల సహకారం అవసరం. మీకు ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారా? ఇంట్లో మా మిస్సెస్ సపోర్ట్ ఉందండి ఖచ్చితంగా, అందుకని నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. మీ పిల్లలు ఏమంటున్నారు? మా పిల్లల సపోర్ట్ కూడా ఉందండి. మా పిల్లల్ని పొలం వచ్చి పొలంలో కూడా చూపించాను వాళ్ళకి. పొలంలో ఏం జరుగుతుంది, అసలు పొలం ఎలా పండించాలని చెప్పాను. మరి దిగుబడి ఏ విధంగా ఉందండి? వరి తీసుకున్నట్లయితే మరి మీరు దేశవాళీ రకాల్లో దిగుబడి ఏ విధంగా ఉంది? ఇది 20 నుంచి 25 బస్తాలు గ్యారంటీ అవుతుందండి. ఇది దాంట్లో డౌటే లేదు. 25 బస్తాలు గ్యారంటీ అనుకుంటున్నాను నేను. ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, వేటికి అవుతున్నాయి మీకు ఖర్చులు? ట్రాక్టర్ ఖర్చు వచ్చి మామూలుగా ఒక 6,000 చిల్లర అవుతుందండి ఎకరానికి. ఆముదం పిండి వచ్చి ఒక 3,000 చిల్లర అవుతుందండి, 3,500, 10,000. మళ్ళీ కోత ఖర్చు, కూలీల ఖర్చు ఒక 5,000, 15,000 అవుతుందండి. మొత్తం 15,000 అవుతుంది. ఇది మీ విత్తనం మీ విత్తనం సొంత విత్తనం కాబట్టి? సొంత విత్తనం అంటే ఒక 2,500 అదనం అవుతుంది. ఎంత ఆదాయం చూడగలుగుతున్నారు మీరు? ఇప్పుడు 25 బస్తాలు కనీసం. మీరు బియ్యంగా మార్చుతున్నారు వడ్లుగా? బియ్యంగా మార్చి అమ్ముతానండి. బియ్యంగా మార్చి అమ్మిన అప్పుడు 4,000 వేసుకుని 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుందండి నాకు. ఖర్చులు పోతే 25,000 పోతే 60-70,000 నాకు నికర ఆదాయం వస్తుందండి కనీసం. మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు? మార్కెటింగ్ అంటే దీన్ని బియ్యం పట్టించి బియ్యంగా అమ్ముతున్నామండి. కేజీ 100 రూపీస్ అండి. ఈ పాలిషా లేదంటే ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యం ఇస్తాం, సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్ ఇస్తాం. కంప్లీట్ పాలిష్ ఎవరు తీసుకోవట్లేదు. అదే అంటే ఇది దేశవాళీ రకాలని వాళ్ళు తీసుకున్నారంటేనే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, కాబట్టి సింగిల్ పాలిష్ గానీ ముడి బియ్యంగా కానీ తీసుకుంటున్నారు. అవును. నమస్తే అండి. మీరందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? పాములపాడు మా గ్రామం ఒకటేనండి. మాకు పక్క మిత్రులు పక్క గ్రామం నుంచి వచ్చారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి? మేము మా బావగారు అయిన పున్నారావు గారు బాగా తక్కువ ఖర్చుతో పండిస్తున్నాడు, మంచి ఆరోగ్యమైన పంట అని చెప్తుంది తెలిసి చూద్దామని వచ్చామండి. ఎట్లా ఉంది పైరు? అంటే దిగుబడి బాగుందండి, ఆనందదాయకంగా ఉన్నది. మీకేమనిపిస్తుందండి ఇది చూసినప్పుడు? మాకు నీటి వస్తుంటే వేసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. మీరు కూడా అంటే కెమికల్స్ లేకుండా ఇట్లా నీటి వస్తుంటే కనుక మీరు కూడా ఈ పంటని వేద్దాం. కెమికల్స్ తింటే ఆరోగ్యం పాడైపోతుంది కదండి. అవును, దాని మీద ఇది వేస్తే బాగానే ఉంటుందని ఆలోచించుకుంటాం. మరి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మారడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అంటే కొంచెం అయినా మందులు తగ్గించుకోవడం చూసి చేద్దామనండి. ఈ ప్రతి అది మానుకొని ఈ కంది అపరాలు ఇటువంటి వేసుకుందామని ఆలోచనలో వేస్తుంది. ఈ కూలీలు బెడద కూడా ఉంది మాకు, ఆ ఇబ్బందులు పడలేకపోతున్నాం. ఓకే, అంటే క్రమంగా అయినా సరే తగ్గించుకుంటా దీనిలోకి వద్దామని ఉంది. అవునండి. ఓకే, ఓకే అండి. అంటే మీరు మొదట్లో చదువుకునే రోజుల్లో వ్యవసాయం టచ్ ఉన్నప్పటికీ తర్వాత మీరు లాంగ్ టైము జాబ్ చేశారు.
ఒక బ్యాంకులో, తర్వాత తదనంతరం వ్యవసాయాన్ని పైన మీకు ఉన్న మక్కువతోటి, ఆ ఇంట్రెస్ట్ తోటి తిరిగి ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి మంచి సక్సెస్ఫుల్గా పంటలు పండిస్తున్నారు. పండించడంతో మీ ఆరోగ్యకరమైనటువంటి పంటల్ని ఇతరులకు ఆహారంగా అందిస్తూ వారి ఆరోగ్యం మెరుగుపడడానికి దోహదపడుతున్నారు. ఈ పంటల వివరాలన్నీ కూడా మన రైతు సోదరుల కోసం తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.